నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రపంచంలో అత్యంత సుందరమైన బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో సింగపూర్ ఒకటి. ఆ దేశంలా అభివృద్ధి చెందాలంటూ అనేక దేశాలు, రాష్ట్రాలు సింగపూర్ డెవలప్మెంట్ను మోడల్గా తీసుకుంటాయి. దీంతో పాటు అక్కడ చట్టాలు పర్యావరణానికి వారిచ్చే విలువతో పాటు సామాజిక బాధ్యతను చాలా పెద్ద టాస్క్గా సింగపూర్ గవర్నమెంట్ భావిస్తుంది. అందుకోసమే సింగపూర్ ప్రజలకు హాని, నష్టం కలిగించే ఎలాంటి పనులను ప్రభుత్వం చేపట్టదు. అంతేకాదు, సింగపూర్లో క్రైమ్ రేట్ చాలా తక్కువ. అయితే ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నా ఓ క్రైమ్ మాత్రం ఆపలేకున్నారు. ఎంత ప్రయత్నించినా, ఎన్ని మార్గాల్లో కృషి చేసినా ఆ నేరాలు మాత్రం ఆగట్లేదు. ఇంతకీ ఎంత కష్టపడ్డాగని క్రైమ్ ఏంటి అనుకుంటున్నారా? అదే సైబర్ క్రైమ్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సైబర్ క్రైమ్ రాజ్యమేలుతున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో హ్యాకింగ్ కు వీలైన ప్రతి డివైస్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి విలువైన డేటా, ఫైల్స్, బ్యాంక్ అకౌంట్లో డబ్బుల వరకు అన్నీ దోచేస్తున్నారు. అయితే గడిచిన కాలంలో కాస్త అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్ తో డివైస్లు అప్గ్రేడ్ అయ్యేసరికి నేరగాళ్లు మరో దారిని వెతికి మోసాలకు పాల్పడుతున్నారు. హ్యాకింగ్ వదిలి ఇప్పుడు కొత్తగా ఫ్రాక్సీ నెట్వర్క్లు వాడుతూ నెట్ బ్యాంకింగ్ లాగిన్ సమయంలో ఓటీపీని తెలుసుకుని గప్సిప్ గా డబ్బులు కొట్టేస్తున్నారు. అయితే ఇదే ప్రక్రియ దాదాపు అన్ని దేశాల్లో జరుగుతుంది. అయితే దీనికి సింగపూర్ ప్రభుత్వం ఒక కొత్త ప్లాన్ అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. నెట్ బ్యాంకింగ్ సమయంలో లాగిన్ ఓటీపీ స్థానంలో టోకెన్ సిస్టమ్ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా మాక్సిమం సైబర్ క్రైమ్స్ సాగుతాయని సింగపూర్ ప్రభుత్వం భావిస్తోంది. సింగపూర్లోని ప్రధాన రీటైల్ బ్యాంకులు డిజిటల్ ఖాతాదారులచే బ్యాంక్ ఖాతా లాగిన్ కోసం వన్ టైం పాస్వర్డ్, ఓటీపీలు వినియోగాన్ని క్రమంగా తొలగిస్తాయని ప్రకటించాయి. రాబోయే 3 నెలల్లో టోకెన్ వినియోగదారులు వీటికి మారాలని సింగపూర్లోని మానిటరీ అథారిటీ, సింగపూర్లోని బ్యాంకుల సంఘం జూలై 9న అధికారికంగా ప్రకటించింది. సైబర్ మోసాల వల్ల 2023లో దాదాపు 14.2 మిలియన్ సింగపూర్ డాలర్లను తమ దేశస్థులు, బ్యాంక్ ఖాతాదారులు పోగొట్టుకున్నారని బ్యాంకుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. కొత్తగా తీసుకుని వచ్చే విధానం సైబర్ నేరగాళ్లు పాల్పడే 5 స్కామ్ల నుండి ఈ టోకెన్ సిస్టమ్ బ్యాంక్ ఖాతాదారులను మెరుగ్గా కాపాడుతుందని తెలిపింది. దీంతో సైబర్ మోసాలకు క్రమంగా అడ్డుకట్ట వేసే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు సింగపూర్ బ్యాంక్ సంఘాల నిపుణులు. ఇందుకోసం తొలుత వినియోగదారులు తమ మొబైల్లో తమ డిజిటల్ టోకెన్ ని యాక్టివేట్ చేసుకోవాలని సింగపూర్ బ్యాంక్ సంఘాలు సూచించాయి. అలా టోకెన్ యాక్టివేట్ చేసుకున్న కస్టమర్లు బ్రౌజర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా బ్యాంక్ ఖాతాలోకి లాగిన్ కోసం ఓటీపీ స్థానంలో తమ డిజిటల్ టోకెన్లను ఉపయోగించాల్సి ఉంటుందని పేర్కొంది. దీని ద్వారా స్కామర్లు తొలగించగల ఓటీపీ అవసరం లేకుండానే కస్టమర్ల లాగిన్ ను డిజిటల్ టోకెన్ అథెంటికేట్ చేస్తుందని తెలిపారు. ఓటీపీ తరహాలో నేరగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడితే కస్టమర్లను అలర్ట్ చేస్తుందని సింగపూర్లోని మానిటరీ అథారిటీ తెలిపింది. ఇందుకోసం వీలైనంత త్వరగా కస్టమర్లు తమ డిజిటల్ టోకెన్లను యాక్టివేట్ చేయాలని సింగపూర్లోని మానిటరీ అథారిటీ ఆఫ్ బ్యాంక్స్ కస్టమర్లను కోరుతున్నాయి. ఆన్లైన్ భద్రతను పటిష్టం చేయడానికి 2000 సంవత్సరంలో ఓటీపీని వినియోగంలోకి తెచ్చారు. అయినప్పటికీ సాంకేతిక పరిణామాలు, అడ్వాన్స్డ్ సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాలు స్కామర్లకు కస్టమర్ల ఓటీపీలను దొంగలించే వీలు కల్పించాయి. ఫిషింగ్ స్కామ్లు అంటే మన రెగ్యులర్ గా యూజ్ చేసే బ్యాంకింగ్ సర్వీసెస్, షాపింగ్, ఈ కామర్స్ ఇలా అనేక కంపెనీల నుంచి ఫేక్ ఈమెయిల్స్ లేదా మెసేజ్లు పంపిస్తారు. దాన్ని బ్యాంక్ లేదా పర్టికులర్ కంపెనీ పంపిందని అందులోని లింక్ క్లిక్ చేస్తే అంతే, మన ఖాతాలో ఉన్న డబ్బు, డేటా అంతా సైబర్ కేటుగాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయి. దీంతో మన ఖాతాలో డబ్బులు కొట్టేయడమే కాక మన దగ్గర దొంగిలించిన డేటాతో మనల్నే బ్లాక్మెయిల్ చేసి మరింత దోచేస్తూనే బాధితులను మానసిక వేదనకు గురి చేస్తారు. కాగా ప్రస్తుతం ఇలాంటి స్కామ్లే సింగపూర్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న స్కామ్ ల్యాండ్ స్కేప్ లో వాటిని ఎదుర్కొనేందుకు బ్యాంకులు, MAS, సింగపూర్ పోలీస్ ఫోర్స్ తో కలిసి పనిచేస్తూనే ఉన్నాయి. దీంతో కొంత మేరకు సైబర్ నేరాలను కంట్రోల్ చేయగలమనే విశ్వాసం వ్యక్తం చేస్తుంది సింగపూర్ గవర్నమెంట్.